కుమరంభీం జిల్లా కౌటాల మండలం ముత్యంపేటలో సంక్రాంతికి పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆహారంతో కోళ్లను పెంచి సంక్రాంతి సందర్భంగా తెలంగాణతో పాటు మహారాష్ట్రకు కోళ్లు అమ్ముతున్నట్లు చెబుతున్నాడు యువకుడు. ఒక్కో కోడిని 3,000 నుంచి 5,000 వరకు అమ్ముతున్నట్లు తెలిపాడు. కొన్నేళ్లుగా ఈ పందెం కోళ్లను పెంచుతున్నట్లు చెబుతున్నాడు యువకుడు. గత ఒక 5 సంవత్సరాల నుండి ఈ కోళ్ళ పరిశ్రమలో కోళ్ళను పెంచుతున్నానండి. ప్రత్యేకంగా వచ్చేసి పందెం కోళ్ళ పైన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాం. ఎందుకు అనంటే ఇతర రాష్ట్రాల నుండి కానీ, మహారాష్ట్ర కానీ, లేదంటే ఛత్తీస్గఢ్ వాసులు కానీ, లేదంటే ఆంధ్ర వాళ్ళు కానీ వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి. మహారాష్ట్ర వాసులు ఎక్కువగా రావడం వల్ల మేము ఇది పెంచుకోవడం జరుగుతుంది. సంక్రాంతి టైంలో మనకు ఎక్కువగా తీసుకెళ్లడం జరుగుతుందండి. మనకి పందెం కోళ్ళు సరిపడా మనకు వయసు రావాలంటే సంవత్సరం వయసు వచ్చేసరికి పందెానికి అనుగుణంగా ఉంటుందండి. సంవత్సరం దాటితే ఒక సంవత్సరం పాటు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాటిని పెంచి ప్రత్యేకమైన దానా వాడుతూ ప్రత్యేకంగా పెట్టుకుంటే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందండి. వీటికి ఉదయం వచ్చేసి మామూలుగా మనకు సాధారణంగా దొరికే దానాలు, రాగులు కానీ, సజ్జలు కానీ, వడ్లు కానీ ఈ రూపంలో ఇచ్చుకుంటూ, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి మామూలుగా లైట్ ఫుడ్, తౌడు అలా ఇచ్చుకుంటూ వెళ్తామండి. ప్రత్యేకంగా మెడికేషన్స్ అంటూ డిసీజెస్ని బట్టి వాడుకోవాల్సి వస్తుందండి. ఏదైనా ఉంటే ప్రత్యేకంగా వెటర్నరీ డాక్టర్ గారిని సలహాలు తీసుకొని దానికి అనుగుణంగా